హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. ఈరోజైతే మనం యూట్యూబ్ ఛానల్లో అబౌట్ అనే దాంట్లో మన సోషల్ మీడియా లింక్స్ని ఎలా పెట్టాలో చూద్దాం గైస్. అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా మీ ఛానల్ ఉంటుందా, మీ ఛానల్లోకి వెళ్ళండి గైస్. నేనైతే ఈ ఛానల్కి వెళ్తున్నాను. ఈ ఛానల్లో ఇప్పుడు వ్యూ ఛానల్ కూడా ఉంది. ఇది హోమ్ పేజ్ కదా గైస్. ఇక్కడ చూసారా, సెకండ్ ఛానల్ లింక్ పెట్టాం. అది ఎలా పెట్టాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను గైస్. ఐకార్డ్స్లో కూడా పెడతాను, చూడండి. ఇప్పుడు మనం ఇది హోమ్, అలా మనం అబౌట్లోకి వెళ్దాం. అబౌట్లో చూసారు కదా, ఇక్కడ ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనే లింక్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తాం కదా. అలాంటి లింక్స్ని ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను గైస్. ఇంకెందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి గైస్. క్రోమ్ ఓపెన్ చేశాక మీరు యూట్యూబ్ అడ్వాన్స్డ్ అకౌంట్ అని సెర్చ్ చేయండి గైస్. నేను యూట్యూబ్ అడ్వాన్స్డ్ అకౌంట్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది గైస్. దాని మీద క్లిక్ చేయండి గైస్. దాని మీద క్లిక్ చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది, వచ్చేస్తుంది గైస్. మీ నెట్ స్పీడ్ అయితే స్పీడ్గా వచ్చేస్తుంది, స్లో అయితే స్లో వస్తుంది గైస్. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఐకాన్ ఉంటుంది చూడండి, మీ లోగో, దాని మీద క్లిక్ చేయండి గైస్. యువర్ ఛానల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ ఛానల్కి వెళ్తారు గైస్. ఇక్కడ కస్టమైడ్ యువర్ ఛానల్ అని ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి, కస్టమ్ ఛానల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి గైస్. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇలా వస్తారు గైస్. మీకు ఇలాంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు హోమ్లో ఉన్నారు గైస్. ఈ పక్కనే వీడియోస్ ఉంటాయి. వీడియోస్ కూడా మనకు అవసరం లేదు. మనం అలా చివరికి వెళ్తే అబౌట్ అని ఉంటుంది గైస్. అబౌట్లోకి వెళ్తే మీకు ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది గైస్. ఇక్కడ కింద చూసారా, లింక్స్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ లింక్స్ పెట్టుండవు గైస్. ఓన్లీ లింక్స్ అనే రాసి ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఇది ఇండియా నెట్టేసుకోండి పైది. ఇక్కడ నేను ఆల్రెడీ లింక్స్ పెట్టేసాను కాబట్టి లింక్స్ ఉన్నాయి. లేదంటే లింక్స్ అని ఉండేది పేర్లు పక్కన ఐకాన్ ఉంటుంది గైస్, పెన్సిల్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఖాళీవి వస్తాయి గైస్. ఖాళీ గ్యాప్స్ వస్తాయి. అట్లా మీరు ఫుల్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ ఫేస్బుక్ అని రాయాలి. అలా మీ ఇష్టం. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటారు, ఎటు పెట్టుకుంటారు మీ ఇష్టం. అలా పెట్టి పక్కన ఛానల్ యూఆర్ఎల్ అనేది కాపీ చేసి పెట్టాలి. యూఆర్ఎల్ ఎలా కాపీ చేయాలనేది కూడా ఈ వీడియోలో లాస్ట్ చెప్తాను గైస్. ముందు ఇక్కడ మీరు పేరు రాస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని. దాని పక్కన అలా చేస్తారన్నమాట. ఇక్కడ ఇంకా మీరు ఏవైనా పెట్టాలనుకుంటే లింక్ ఇక్కడ యాడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ టైటిల్ పెడితే చదువు. టిక్టాక్ అని అడుగుతాను. వెబ్సైట్ అయితే వెబ్సైట్, టిక్టాక్ అయితే టిక్టాక్, అలా ఏది పెడితే అది పెట్టచ్చు. దాని పక్కన దాని యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ కాపీ చేయాలి గైస్. యూఆర్ఎల్ ఎలా ఉంటుంది మీకు తెలియకపోతే చూపిస్తాను గైస్. ఇప్పుడు ఒకసారి ఇంకా సేవ్ నొక్కితే సేవ్ అయిపోతుంది గైస్. మీరు అన్నీ చేశాక యూఆర్ఎల్ చూపిస్తాను గైస్. ఇప్పుడు యూఆర్ఎల్ ఇక్కడ చూసి మీ పేరు ఉంటుంది కదా గైస్. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెర్చ్ చేస్తే పేరు వస్తుంది కదా క్రోమ్లో వచ్చేటప్పుడు దాని మీద క్లిక్ చేయండి గైస్. క్రోమ్లో మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేరు సెర్చ్ చేస్తే వస్తుంది గైస్. క్రోమ్లో మీ అకౌంట్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది గైస్. క్రోమ్ అని సెర్చ్ చేయండి గైస్. క్రోమ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ పైన లింక్ వస్తుంది చూడండి, యూఆర్ఎల్ HTTPS అని ఉంది కదా, దాన్ని కాపీ చేయండి గైస్. దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.